వానాకాలం సీజన్ ప్రారంభం కానేలేదు. అప్పుడే ఆదిలాబాద్ పత్తి రైతుల్ని విత్తన కొరత వేధిస్తోంది. డిమాండ్కు తగినట్లుగా విత్తనాల సప్లై లేకపోవడంతో పత్తి రైతులంతా రోడ్డెక్కుతున్నారు. డిమాండ్ ఉన్న పత్తి విత్తనాల్ని వ్యాపారులు బ్లాక్ మార్కెట్కి తరలించి కొరత సృష్టిస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 1-2 రోజులు మాత్రమే అమ్మకాలు చేసి విత్తనాలు అయిపోయాయంటూ విత్తన విక్రయదారులు చేతులెత్తేస్తూ ఉండడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రాశి 659 రకం పత్తి విత్తనాల కోసం జిల్లా రైతులు ఆందోళనకు దిగుతున్న పరిస్థితి. ఉదయం నుంచి షాపుల ఎదుటే పడిగాపులు కాసిన విత్తనాలు దొరకడం లేదని ఆవేదన చెందుతున్నారు. మహారాష్ట్ర రైతులకు అధిక ధరలకు అమ్ముకునేందుకు విత్తనాల్ని బ్లాక్ మార్కెట్కి తరలించేస్తున్నారని రైతులు చెబుతున్న మాట. పత్తి విత్తనాల కోసం ఆదిలాబాద్ రైతులు ఆందోళన బాట పట్టారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ లైవ్ లో అందిస్తారు. నరేష్, అమ్మబోతే అడవి కొనబోతే కొరువి అన్నట్టుగా ఆదిలాబాద్కు సంబంధించిన పత్తి రైతుల పరిస్థితి కనిపించింది. నిన్నటి వరకు సాగైన కాటన్ అమ్ముకున్నారు. ఆ వచ్చిన డబ్బులతో మళ్ళీ వానాకాలం సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే పత్తి విత్తనాలు కొనేందుకు పత్తి విక్రయదారులకు డీలర్ల వద్దకు వెళ్తే పత్తి విత్తనాలు లేవంటూ కూడా చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా పత్తి సాగవుతుంది. ఇక్కడ 4,16,000 ఎకరాల్లో పత్తి సాగవుతున్న పరిస్థితి. అందుకు తగ్గట్టుగానే విత్తనాల కొరత లేకుండా చూడాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ 10,42,422 బ్యాగులు పత్తి విత్తనాలకు సంబంధించి వివిధ కంపెనీలకు సంబంధించిన పత్తి విత్తనాల బ్యాగులు రావాల్సి ఉంది. ఒక్కొక్క బ్యాగులు 450 గ్రాముల పత్తి విత్తనాలు ఉంటాయి. కానీ ఇప్పటి వరకు వచ్చింది కేవలం 1,35,000 మాత్రమే. ఈ 1,35,000 బ్యాగులు సరిపోక పత్తి విత్తనాలకు సంబంధించిన రైతులకు పడిగాపులు పడాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఉదయం 7 గంటలకు డీలర్ల ఫర్టిలైజర్ షాపుల ముందు క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. ఉదయం 7 నుంచి 10 గంటల వరకు వెయిట్ చేస్తే 1 ఎకరానికి 2 ఎకరాలకు మాత్రమే పత్తి విత్తనాలు దొరుకుతున్నాయి. అందులో నాణ్యమైన పత్తి విత్తనాలు దొరకడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాణ్యమైన రాశి 659కు సంబంధించిన పత్తి సీడ్స్ను మొత్తం బ్లాక్ మార్కెట్కు తరలించి మహారాష్ట్ర రైతులకు అధిక ధరలకు అమ్ముకునేందుకు ఆదిలాబాద్కు సంబంధించిన డీలర్లు, ఆదిలాబాద్కు సంబంధించిన విత్తన విక్రయదారులంతా బ్లాక్ మార్కెట్ తరలించి అధికంగా సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు. నిన్నటి నుంచి 3 రోజుల పాటుగా పత్తి రైతులంతా దుకాణాల వద్ద పడిగాపులు గడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు ఆందోళన దిగారు. తమకు ఎట్టి పరిస్థితుల్లో రాశి 659కి సంబంధించిన పత్తి విత్తనాలను ఇవ్వాల్సిందే, మాకు 10 ఎకరాలకు సంబంధించిన రైతులకు కూపన్లు ఇచ్చి మరి క్యూ లైన్లో నిల్చున్న ఆయన కొనుగోలు చేస్తాము, కూపన్లు ఇచ్చి పంపించాల్సిందే అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన కూడా దిగిన పరిస్థితి. కానీ ఆ పత్తి రైతులకు సంబంధించి ఏదైతే విత్తనాలకు విక్రయదారులకు డీలర్ నుంచి రావాల్సిన విత్తనాలు ఆ స్థాయిలో రాకపోవడం, మరోవైపు వ్యవసాయ శాఖకు సంబంధించిన అధికారులు కూడా పూర్తి స్థాయిలో సమకూర్చకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. బ్లాక్ మార్కెట్కు నాణ్యమైన పత్తి విత్తనాలు తరలిపోవడంతోనే ఈ ఆందోళన అయితే కంటిన్యూ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నైరుతి ఋతుపవనాలు ఆగమనం దగ్గర పడింది. నైరుతి ఋతుపవనాలు ఈసారి తొందరగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వానాకాలం సీజన్ కూడా త్వరగానే ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇప్పటికే దూకున్న ఆదిలాబాద్కు సంబంధించిన పత్తి రైతులు 1,468 షాపుల్లో ఉన్న పత్తి విత్తనాలకు సంబంధించిన క్యూ లైన్లో ఉదయం నుంచి 7 గంటల నుంచి క్యూ లైన్లో ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. పత్తి విత్తనాలు చేతికి అందితేనే ఈసారి సాగు తొందరగా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.